హలో గైస్, ఈ రోజు మన వీడియో ఏంటంటే ముగ్గుల పోటీ. మన కంటెస్టెంట్స్ అవ్వాలంటే వీళ్ళు చిన్న పిల్లలే. హాయ్ చెప్పరి. ముగ్గుల పోటీ అని చెప్పి మనిషికి పేపర్ ఎందుకు ఇచ్చిన అనుకుంటారా? ఎందుకంటే ఫస్ట్ వీళ్ళకు డైరెక్ట్ గీయమంటే గీయలేరు కావచ్చు అని పేపర్ అయితే ఇచ్చిన. ఆ పేపర్లో ఫస్ట్ చూసుకుంటా గీసుకుంటారు. అవిటిని తీసుకొని అవిటితో మళ్ళీ కింద గీస్తారు. ఎట్లా గీస్తారో చూద్దాం ఇప్పుడు. మరి ముగ్గు ఎత్తారా బొమ్మలు గీస్తారా ఏమన్నా? కాదు, నేను ఒక బొమ్మ చూపిస్తా, దాన్ని చూసుకుంటా ఫస్ట్ పేపర్లు గీసుకోరి. ఆ గీసుకున్న పేపర్ని చూసుకుంటేనే కింద గీయాలి, కింద గీసి కలర్ వేయాలి. ఓకేనా? అన్ని ఇస్తా కానీ ఎత్తారుగా. ఏ బొమ్మ గీస్తారంటే నేను ఆగో బొమ్మ చూపిస్తా. నేనైతే గీత చూపిద్దాం అనుకుంటున్నా. చూపిద్దాం, ఏమంటారు? ఫస్ట్ అయితే ఈ బొమ్మ చూపించిన, అది చూసి భయపడుతుర్రు. ఇది కూడా గీయరాదట. మరి ఎట్లా ఎత్తారో చూద్దాం వీళ్ళను. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఈ బొమ్మని అయితే చూపిస్తున్నా. ఇదన్నా ఎత్తా అంటారు లేదు చూడాలి. ఇక అందరికి ఓకేనా? మొత్తానికి అయితే డోరేమాన్ బొమ్మని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు దీన్ని గీత్తా అంటారు. ఇక చూద్దాం ఎట్లా గీస్తారు అనేది. ఇప్పుడైతే 2 ఫోన్లు ఉన్నాయి, వీళ్ళకొకటి వాళ్ళకొకటి అయితే ఇస్తున్నాం. ఇక గీసుకోరి, ఎట్లన్నా గీసుకోరి, మంచిగా గీసుకోరు. ఎందుకంటే మీరే దాన్ని చూసుకుంటా కింద గీయాలి మళ్ళా. సరేనా? ఇంటురా ఇటు ఇటు చూడరు ఒకసారి. అయ్యో పట్టించుకుంటున్నా లేరు కదా. వీళ్ళు గీసుడు మలిపేసడే ఉంది, అందుకే నీ కింద గీయకమని చెప్పిన. ఈయన మళ్ళీ పేరు రాసుకొని మళ్ళీ కొత్త పేజ్ పెట్టిండు. మరి గీయి మంచిగా, నేను మంచిగా టైం ఇచ్చిన, మెల్లగా గీసుకోరని చెప్పిన. అయిపోయింది. మీరు ముగ్గురు సైడ్కి కూర్చోండి. బొమ్మ అయిపోయిందా చూపి. ఇక వాళ్ళ ముగ్గురు అయిపోయిందని వీళ్ళిద్దరు ఆగపడుతురు. ఇంకా టైం ఉంది, ఇక గీసుకోరు మంచిగా. మంచిగా గీసుకో, నువ్వే గీసుకోవాలి మళ్ళీ చూసుకుంటా. నీకు టైం ఇస్తలేనా? నీకు కూడా ఇచ్చిన, నువ్వే లేచినాడు అది అయిపోయిందని. నేను లేవమానా? ఇంకా టైం ఉందని చెప్పబడుతుంది. ఇంకో పేపర్ అడిగిరా. మంచి వీళ్ళు పేపర్లు మార్చడు గీసడానికే సరిపోతుంది. అయిపోయిందా? అలా తీసుకుంటారా? అయిపోయిందా? చూసుకోరు మంచిగా. వీళ్ళిద్దరు అయిపోయేదాకా మీకు ఇంకా టైం ఉంది. అందరు ఓకే అన్నాకనే స్టార్ట్ చేద్దాం. అయిపోయిందా నీది? నీ పేపర్ ఏడు ఉంది? నీ పేరేంటిది? రోహిత్. ఇలా పెట్టేస్తున్నా. అయిపోయింది. వాళ్ళ నలుగురు కరెక్షన్ చేస్తుర్రు, పేపర్లు చేంజ్ చేస్తుర్రు, ఏమేమి చేస్తుర్రు. గీసుకొని తీగ చిన్నపిల్లలుగా. మళ్ళీ కింద గీయాలి, తొందరగా కానివ్వరి. గంతగానే టైం ఇస్తే మళ్ళీ పేపర్ చేంజ్ చేసుకుంటారు. మీది అయిపోయింది కదా? ఇచ్చారు. ఏం పేరు? అక్షర. ఇక అయిపోయింది, అలా పెట్టారు. నీ పేరు? ఇక వర్షది కూడా అయిపోయింది. పెట్టాలా అన్నీ ఒక దగ్గర పెట్టేస్తే. ఇక లాస్ట్ ఇద్దరు ఉండదు గీసేటిది. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఆయన కనబడద్దా? ఇంకో ఫోన్. ఈ ముగ్గురు అయితే అయిపోయింది, ఇంక ఇద్దరే ఉన్నారు. మీది కూడా అయిపోతుందా? ఇంకా టైం పడుతుందా? వీళ్ళది కూడా దగ్గర పడ్డది. ఇక అది అయిపోగానే అందరు పేపర్ కలెక్ట్ చేసి ఇక స్టార్ట్ చేద్దాం. వీళ్ళిద్దరు కూడా అయిపోయిందట. అయిపోయిందా? పేరేంటిది? ఈయన కూడా అయిపోయింది. వీళ్ళ పేపర్స్ ఎప్పుడు ఇస్తా అంటే ఇక్కడ ఫస్ట్ కింద మంచి డబ్బాలు గీద్దాం. ఈయన గీస్తారు. అందరు డయాగ్రామ్స్ అయితే కలెక్ట్ చేసి పెట్టినాయి. ఎందుకంటే మళ్ళీ ఆయనతో కరెక్షన్ చేసుకుంటారు. అందుకే తీసుకొని అయితే ఇక్కడ బుక్లను అయితే పెట్టిస్తున్నా. ఇవాళ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తుంటారో అప్పుడు ఇచ్చేస్తాయి. ఎంతమంది? 5 ఉన్నారు. 5 డబ్బాలు గీద్దాం. స్టార్ట్ చేద్దామంటే అస్సలు దొరుకుతారు, ఎటేటో దొరుకుతారు. ఇక మొత్తానికి అయితే ఇప్పుడైతే వచ్చిర్రు. ఇక స్టార్ట్ చేద్దామా? ఎవరి డబ్బాలు తీసుకున్నారా? కలర్స్ అయితే తీసుకొచ్చిన. గిఫ్ట్ తీసుకొద్దామన్నా కానీ వీళ్ళు అస్సలు ఆగుతలేరు. వీడికి అంత ఆగమా అని చెప్తారు. తీసుకొచ్చి పెట్టినాక ఆయన తురుకుపోయి ఎంపిరు అనుకో. అందుకే గిఫ్ట్లు అయితే ఇప్పుడు తెత్తలే. ముందైతే డ్రాయింగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇక కలర్స్ తర్వాత ఇద్దాం. ఇప్పుడు ఫస్ట్ అయితే చాక్ పీసులు ఇచ్చి వాళ్ళు గీసుకున్న వాళ్ళ డయాగ్రామ్లు వాళ్ళకి ఇద్దాం. ఓల్ పేపర్ వాళ్ళకి వచ్చిందా? ఇప్పుడు మనిషికి చాక్ పీస్ ఇస్తా, డయాగ్రామ్ గీసుకోరు, తర్వాత కలర్లు ఇస్తా.
ఎవరు నాలుగు సార్ ఇస్తాం కానీ ఎవరు డబ్బాలు వాళ్ళు ఉండరు. అయిపోయిందా అందరిది గీసుడు? కలర్స్ ఇవ్వాలా? ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఏం కలర్ కావాలా నీకు? నీకు బ్లూ కలర్. నీకేం కలర్? నీకు ఇప్పుడు మీ ఇద్దరికి ఏ కలర్ కావాలి? నీకు మధ్యలో పింక్ అని ఎందుకన్నావు? నువ్వెందుకు పింక్ అన్నావు మధ్యలో? కూర్చో, డబ్బాలో కూర్చో. నువ్వు రెడ్ కలరా? స్టార్ట్ చేయరు, సరిపోతే మళ్ళీ ఇంత పోతా కానీ. మీరు ఏం చేద్దామని వచ్చారు? మీరు చూద్దామని వచ్చి డిస్టర్బ్ చేసి మొత్తం ఆడపోయి గీసుకున్నారు. ఇప్పుడు కలర్లు అడుగుతారు. ఇక ఇదే ధ్రువిక్, నువ్వు ఎందుకు వచ్చినావు? నువ్వు నాకు సపోర్ట్ చేస్తాను వచ్చినావు ఇడా, లేకపోతే ఇప్పుడా? ఎవరి దాకా ఏం చేసినావు? నీ ఎవరి దాకా ఇలా డొర్రెర్రి పిసలు వేసుకుంటున్నా. ఎవరు ఇష్టమా వాళ్ళది, ఎట్లా వేసుకోరు. సిద్ధు ఏం చెప్తున్నావు? అవి ఏం ఎత్తున్నావు ఇప్పుడు కలర్? అవి ఏంటి? అవి డోరమని ఏంటి? అవి కళ్ళు గా కలర్ ఉంటాయా? చూసిరా పట్ల ఎవరు మంచిగా చెప్తారు. ధ్రువిక్ని ఇన్వెస్టిగేషన్కి పంపిన, ఇప్పుడు మనకు సీక్రెట్గా వచ్చి చెప్తాడు ఎవరు మంచిగా చెప్తారు అనేది. దాచి ఎవరు మంచిగా చెప్తారు? ఎవరు మంచిగా చెప్తారు? రోహిత్. ఓకే ఓకే. ధ్రువికి గిన్నె నచ్చిందట. ధ్రువిక్ ఈయనకు బొమ్మ గీయాలని ఉంది కానీ గీయనిస్తాడు, అందుకే ఫీల్ అవుతాడు. అంతేనా? మీరు డోరమాన్ బొమ్మలు చూడరా? ఇల్లు చూడరట, అందుకే కలర్లు ఎటో ఎత్తుర్రు. ఒకసారి ఈ బొమ్మ చూపిద్దాం, చూపించినాక ఏం చెప్తారు చూద్దాం. ఒకసారి బొమ్మ చూపిస్తా చూడుర్రి. వాళ్ళ దగ్గర కాలే ఉండి. ఓకేనా? నువ్వు చూసుకో. ఇగో గిటిగో. సిద్ధు ఇగో, నీ డబ్బాలకు వస్తానా కానీ వాడు. ఏమేమి మిస్ చేసినా ఇంకా? భాష యూపియా చూసుకో మంచిగా. ఇంకేమేమి మిస్ చేస్తున్నావు? ఓకేనా? మొత్తం గీతలు కనబడతలేవు. నీ మంచిగా గీ మొత్తం మంచిగా నీట్గా మెల్లగా. టైం ఉంది ఇంకా. ఇంకేమైనా ఎత్తావు కలర్లు? వీళ్ళు తాపు కదా రియలైజ్ అవుతారు దేనికి ఏం కలర్ ఇష్టం అనేది. నీ పేరు కాదు, బొమ్మ మంచిగా ఉండాలి. నీ పేరు ఎట్లున్నా కానీ ఏం కాదు. అయిపోయిందా కలర్ రేసుడు? చేద్దాం ఇక. ధ్రువిక్ ఇట్లా ఇట్లా. ఇప్పుడు ఎవరిది మంచిగా వచ్చింది నువ్వే చెప్పాలి. నువ్వు చెప్పిన వాళ్ళకే ప్రైజ్. ఇక ఎవరైనా తిట్టుకున్నారు అనుకో నీ పేరే. ఎందుకు? ఇప్పుడైతే ధ్రువిక్ నేనైతే ఎవరిది మంచిగా వచ్చింది అనేది చెప్తాం. వీళ్ళ బొమ్మలు కూడా విడమంటారు చూద్దాం. వీళ్ళ కలర్ కూడా తక్కువ ఇచ్చినాం, మంచిగా వేసారు. కానీ వీళ్ళకు ప్రైజులు లేవు, ఎందుకంటే వాళ్ళకంటే వీళ్ళు పెద్దోళ్ళు కాబట్టి వీళ్ళను సెలెక్ట్ చేయలేము. వాళ్ళది మంచిగా వచ్చింది వాళ్ళది మంచిగా రాలేదని అర్థమైంది, కానీ చెప్తే ఫీల్ అవుతారు కాబట్టి ఒక
కాన్సెప్ట్ అయితే అనుకుంటున్నా. ఏంటిదంటే నిలబడరు అందరు ఒక్క దగ్గరికి రారి, ఓల్ పేపర్ వాళ్ళు తెచ్చుకోరి. వీళ్ళందరి బొమ్మలలో ఎవరైనా బొమ్మలు సెలెక్ట్ చేసి గిఫ్ట్ ఇవ్వచ్చు, కానీ మిగతా వాళ్ళు అయితే నాకెందుకు ఇయ్యలేరు అని అయితే ఫీల్ అవుతారు. అందుకే అట్లా కావద్దని వీళ్ళకి ఓటింగ్ అయితే పెట్టిన. ఓటింగ్ ఎట్లా అంటే ఇక్కడ ఉన్న 5 బొమ్మలకి 5 నెంబర్లు తీసుకోమన్నాం. దీనిలో వాళ్ళ బొమ్మని వాళ్ళు కొట్టేసుకుని వాళ్ళైతే మిగతా బొమ్మలకి అయితే ఓటింగ్ అయితే వేయాలి. నేనైతే 2 బొమ్మలను అయితే సెలెక్ట్ చేసుకోమన్నా. ఏమైనా 2 బొమ్మలు సెలెక్ట్ చేసుకుని అయితే టిక్ చేసుకుంటారు. ఇక ఓటింగ్ అయితే స్టార్ట్ చేసిన. దూరం దూరం ఆడియన్స్ చెప్పారు ఆయనతో. అయిపోయిందా? అందరు అయిపోయారు. ఇక ఇలా ఓటింగ్ చెక్ చేస్తే ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చినాయి అంటే 3 నెంబర్ వాళ్ళకు 3 వచ్చినాయి, 2 నెంబర్ వాళ్ళకి అయితే 2 వచ్చినాయి. ఓడిపోయినావమ్మా, గట్టి ఎట్లా ఓడిపోతావు మహా? జున్ను నువ్వు కూడా ఓడిపోయినావుగా. మీరిద్దరు విన్నర్లు. ఇక వీళ్ళిద్దరికైతే గిఫ్ట్లు అయితే తీసుకొచ్చిన. వీళ్ళకి గిఫ్ట్లు ఇచ్చేటప్పుడు అయితే ఒక ట్విస్ట్ అవుతుంది. అదేంటో మీరే చూడు లాస్ట్ వరకు. ఇలా ఫస్ట్ సెకండ్ అని అయితే తయారు చేయాలి. ఇవి ఒకటి గర్లకు ఒకటి బాయ్కి అనుకున్నట్టుగానే ఒక గర్లు ఒక బాయ్ అయితే విన్ అయ్యారు. ఇప్పుడైతే ఒక గర్లకు ఒక బాయ్కి అయితే గిఫ్ట్ ఇస్తున్నాం. ఇప్పుడైతే వీళ్ళను వాళ్ళ బొమ్మలు అయితే ఓపెన్ చేపిద్దాం. ఓపెన్ చేయరు. ఇప్పుడైతే వీళ్ళందరూ రియాక్షన్ చూద్దాం. ఇలా బొమ్మలు చూసి ఎక్సైట్ అవుతారా మరి ఏమైతే తెలియదు, కానీ చిన్న చిన్న బొమ్మలే. కింది దిక్కు నుంచి నేను దేని గురించి భయపడ్డానో సరిగ్గా అదే జరిగింది. చిన్న టాయ్స్ అని చెప్పిన. జున్ను ఓకేనా? జున్ను పెద్దగా వచ్చింది, సెకండ్ కదా. సైజ్ చూడకుర్రి, సేమ్ ప్రైజే కదా. సేమ్ ప్రైస్ అయితే ఎక్స్చేంజ్ చేద్దాం మరి. ఎక్స్చేంజ్ ఓకేనా? ఎక్స్చేంజ్ చేద్దాం. నీకు ఈ బొమ్మ కావాలా? వీళ్ళిద్దరైతే నేను గిఫ్ట్ సరిగ్గా చేయాలని నాతో గొడవ పెట్టుకుంటారు. వీళ్ళ దగ్గరకు పోయి మీకు ఇవ్వాలి, మీకు పెద్దది మీకు చిన్నది అని వీళ్ళకి ఎక్కిస్తారు. వీళ్ళేమో ఎటో ఎక్స్ప్రెషన్ పెడతారు. ఇదే కావాలి కదా, ఓకే అందులో పెట్టేసి. మీకు గిఫ్ట్ రావాలని ఫీల్ అవుతారా ముగ్గురు? మీకు కూడా కావాలా గిఫ్ట్లు? కావాలా? వర్ష సైలెంట్ కొట్టు నువ్వు. ఈయనేమో గిఫ్ట్ ఇచ్చినా కానీ ఫీల్ అవుతాడు, మీరేమో గిఫ్ట్ ఇవ్వకున్నా కానీ ఇంత కామ్గా ఉన్నారు మంచిగా. మహానత్ ఏమైంది మహానత్? బొమ్మ నచ్చలేదా? ఇచ్చేస్తావు నాకు. ఇప్పుడైతే ట్విస్ట్ రివీల్ చేయాల్సిన టైం అయితే వచ్చింది. ఏంటిదంటే అందరికి సేమ్ గిఫ్ట్లే తీసుకొచ్చిన. ఇగో మీరు గిట్లా ఎడతారని తెలిసి అందరికి సేమ్ బొమ్మలు తీసుకొచ్చిన. వీళ్ళు గిళ్ళు ఉరడానికే సరిపోతారు. ఇచ్చారా మంచిగా బొమ్మ. ఇగో ఈ మహానతిది కూడా గిఫ్ట్ అవసరం లేదు ఆయనకు, బాగా ఫీల్ అయ్యాను. అంతే, ఎవరికి లేదు, ఎవరికి లేదు. అందరికి టెడ్డి పేరు కావాలట. జరుగు హ్యాపీ. అందరికి సేమ్ ఇద్దామని డిసైడ్ అయినా. ఇది జస్ట్ ఇక మీకు నచ్చుతుందని చెక్ చేసినా కానీ మహాన్ అయితే బాగా ఫీల్ అయ్యండి. ఇక నేనే రోజు ఆడుకుంటా. ఈ బొమ్మనైతే మహాకు నచ్చలేదట. ధృవికి నీకు నచ్చిందా? ఇగో ధృవికి మాకు ఇంతగానో కోఆపరేట్ చేసినందుకు ధృవికి ఇచ్చేస్తున్నా. హ్యాపీయా ధృవిక్? ఇంత మంచి బొమ్మ మహా అద్ద అనుకున్నాడు. ఎవరు దేన్ని ఇష్టపడతారో అది ఇస్తేనే వాళ్ళు మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారు. చూడు ఎంత మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతుండు. ఈయనకు టెడ్డి బేర్ కావాలని ముఖం అంతా పెట్టిండు. ఇప్పుడు టెడ్డి బేర్ ఇవ్వగానే కొద్దిగా కామ్ అయిపోయాడు. మంచిగా చూస్తారు. అందరికి టెడ్డి బేర్స్ వచ్చినాయి కదా. హ్యాపీయా? మంచి ఇంప్రూవ్ కారు, డ్రాయింగ్ నేర్చుకోరు మంచిగా. వీళ్ళు ఎంత మంచిగా బొమ్మలు ఎత్తారు చెక్ చేద్దామని వేయించిన. ఇలా ఫస్ట్ సెకండ్ అని కూడా లేదు, వీళ్ళే బాగా కొడుతారు ఫస్ట్ సెకండ్ అనుకుంటా. అందుకే అందరికి సేమ్ బొమ్మలు అయితే తీసుకొచ్చిన, సేమ్ బొమ్మలు అయితే ఇచ్చిన. అందరు కూడా హ్యాపీ అంటారు. మీరు ఏంటిది మీకు పెట్టినా నేను ముగ్గుల పోటీ ఎంటర్టైన్ ఎవరు ఇచ్చారు నన్ను? నాకే పిసలు అయిపోయారు. అబ్బా నాకైతే పిచ్చిలు అయిపోయారు. బొమ్మనేమో అద్దట కానీ ఆ బొమ్మకున్న డబ్బా కావాలట. తీసుకున్నాడు. ఇక తీసుకొని ఎవరు ఆనందం వాళ్ళది. ఇక ఆ డబ్బాలో కుక్కి దాన్ని ఖరాబ్ చేస్తాడు. పెట్టకు డబ్బా తీసుకోగాని.
ఇంకంతే మన వీడియో అయితే అయిపోయింది. మన ధృవికి అయితే హ్యాపీగా ఉన్నాడు, ఎందుకంటే ఇచ్చిన టై ఏం గీయకుండా కానీ ఈయనకి ఇచ్చిన, ఎందుకంటే ఆయన గంతగానం ఫీల్ అయ్యాడు, అందుకే ఈయనకి ఇచ్చేసిన. వాళ్ళైతే ఇంటికైతే వెళ్ళిపోయారు, వాళ్ళకి టెడ్డీ బేర్ అయితే ఇచ్చిన, అందరికి సేమే, ఎవరు కొట్లాడకుండా. ఇంకంతే మన వీడియో అయితే అయిపోయింది. ఇక మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసుడు అయితే మర్చిపోకర్రి. అట్లనే ఈ వీడియో ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయర్రి. వీడియోనైతే అయిపోయింది కానీ నా పని అయిపోలే, ఏంటిదంటే ఇదంతా క్లీన్ చేయాలి ఇప్పుడు.